ప్రపంచ మార్కెట్లో ముడి చమురు మంటలు రేపుతోంది. భారత్లోనూ మరోసారి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై చర్చ మొదలైపోయింది. ముఖ్యంగా ప్రధాని మోదీ వరుసగా ప్రజలకు ఇంధనం ఆదా చేయాలని చేసిన పిలుపు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని చెప్పడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సూచించడం ఇప్పుడు రాజకీయంగానే కాదు ఆర్థికంగానూ పెద్ద చర్చకు దారితీస్తోంది. మరోవైపు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్లో కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ధరలు పెరగవని నేను చెప్పలేను అన్న ఆయన మాటలు మే 15 తర్వాత ధరల పెంపు తప్పదన్న సంకేతాల్లా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా ఎగబాకాయి. కొద్ది నెలల క్రితం $60 నుంచి $65 మధ్య ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు $110 నుంచి $115 స్థాయికి చేరుకుంది. భారత్ రోజుకు దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. దేశ అవసరాల్లో దాదాపు 85 నుంచి 88% వరకు విదేశాలపైనే ఆధారపడుతోంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే దాని ప్రభావం నేరుగా భారత్పై పడటం ఖాయం. కానీ దేశీయంగా మాత్రం 4 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలో పెద్ద మార్పులు చేయకుండా కేంద్రం నియంత్రణలో ఉంచింది. ఇదే ఇప్పుడు చమురు కంపెనీలకు భారీ ఆర్థిక భారమైందని కేంద్ర వర్గాలే చెబుతున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ చమురు సంస్థలు రోజుకు వేల కోట్ల రూపాయల నష్టాలు భరిస్తున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. దాదాపు 1,96,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఒక అంచనా. అంతర్జాతీయంగా అధిక ధరకు చమురు కొనుగోలు చేస్తూ దేశీయంగా మాత్రం రాజకీయ, ఆర్థిక కారణాలతో ధరలు పెంచకుండా కొనసాగించడం వల్ల ఈ నష్టాలు పెరిగిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు డాలర్తో రూపాయి విలువ పడిపోవటం, మరోవైపు యుద్ధ ప్రభావంతో షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగటం కూడా అదనపు భారంగానే మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే చమురు కంపెనీల ఆర్థిక స్థితి మరింత దెబ్బతింటుందనే ఆందోళన ప్రభుత్వంలోనూ ఉందని తెలుస్తోంది. ఇక్కడే ప్రధాని మోదీ చేసిన సేవ్ ఫ్యూయల్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ మాత్రమే వాడాలి. అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి. విదేశీ టూర్లను వాయిదా వేసుకోవాలి అని ప్రధాని సూచించారు. అయితే ఈ సూచనలు ప్రభుత్వం సాధారణ అవగాహన కార్యక్రమంగా చెబుతూనే ఉన్నా మార్కెట్ మాత్రం దీనిని భవిష్యత్తు సంక్షోభానికి మానసికంగా ప్రజలను సిద్ధం చేసే ప్రయత్నంగా చూస్తోంది. అయితే కేంద్రం మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెబుతూనే దేశంలో ప్రస్తుతం దాదాపు 60 రోజులకు సరిపడే ముడి చమురు, ఎల్ఎన్జీ నిల్వలు, 45 రోజులకు సరిపడే ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. విశాఖపట్నం, మంగళూరు, పాదూరు వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో అతిపెద్ద ఎత్తున నిల్వలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే నిల్వలు ఉన్నాయనే మాట ఒకవైపు చెబుతూనే మరోవైపు ప్రజలు ఇంధనాన్ని పొదుపు చేయాలి అని పిలుపు రావటం, చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని కేంద్ర మంత్రులే చెప్పటం ధరల పెంపుపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. ఇక రాజకీయ కోణం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవడం, సమీప భవిష్యత్తులో పెద్ద ఎన్నికలు లేకపోవడం వల్లే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఎన్నికల తర్వాతే పెట్రోల్ ధరలు సవరించిన సందర్భాలు అనేకమున్నాయి. అందుకే మే 15 తర్వాత లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 40 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.